నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి. లైలా సినిమా తర్వాత విశ్వక్సేన్ గారు కాస్త కామ్ అయిపోయారు అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు అంటున్నారు. మొన్నటికి మనం చూసాం. ఏదో సినిమా ఘన విజయం సాధించిన తర్వాత దొంగలు పడితే అక్కడ సాధించారు కాబట్టి అవన్నీ పట్టుకెళ్ళిపోయారా ఏదో అట్లా. బట్ ఫ్లాప్ అయింది కదా, అని డబ్బులు కూడా రాలేదు కదా, దొంగలు పడ్డం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా గురించి మాట్లాడుకుంటే సినిమా నిజంగా మెసేజ్ ఓరియంటెడే. కొంచెం ఇబ్బంది పెట్టిన స్టార్టింగ్, బట్ ఒక్కసారి లైలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగా సినిమా చాలా బాగుంది. ఓకే, సీరియస్లీ. బట్ చివరికి విశ్వక్సేనే ఇది ఫ్లాప్ అని ఆయనకైనా డిక్లేర్ చేసిన తర్వాత మనం మాట్లాడడానికి ఏం లేదు. బట్ నాకైతే నచ్చింది. స్టార్టింగ్ ఇబ్బందిగానే ఉంది, నేను కాదన్ను. అంటే మనం వెళ్ళింది లైలా కోసం కదా. లైలా రావడానికి కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇంటర్వెల్కి ఒక పావు గంట ముందు నుంచి కథ స్టార్ట్ అయింది. ఇక అంతకు ముందు అంతా ఏదో అలా నడిచింది. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఎవరికైనా సరే ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు నా డ్రైవర్ వచ్చాడు అండ్ మా అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్ అబ్బాయి వచ్చాడు. వాళ్ళిద్దరు పిల్లలు ఎగిరెగిరి నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు నచ్చింది, కొంతమందికి ఇంకేదో. మనం ఏంటంటే పజిల్స్ ఎత్తుక్కుంటూ వెళ్తాం కాబట్టి అనిపిస్తుంది అంతే. సరే వాట్ ఎవర్. లైలా అయితే నేను ఒప్పుకోను అది ఫ్లాప్ అని. అంటే కొంచెం తక్కువ ఆడి ఉంటుందిలే, కానీ సినిమా మంచిదే. నవ్వు విశ్వక్సేన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఫిలిం నగర్ 8 రోడ్ నెంబర్ 8లో ఉంటారు వీళ్ళు. అందరూ కుటుంబం అంతా కలిసే ఉంటుంది. పైన 3rd ఫ్లోర్లో వాళ్ళ అక్క వన్మై ఉంటుంది. పొద్దున వచ్చి చూస్తే ఇల్లంతా చిందరవందర, ఏదో అయ్యింది, ఎవడో వచ్చాడు ఏదో చేశాడు అన్నట్టుగా ఉంటాయి కదా. అవును, ఆ వాతావరణం తెలిసిపోదు. మనం రోజు పెట్టిన చోట ఉండకపోతే, పెట్టిన చోట లేకున్నా పర్లేదు, కానీ చిందరవందరగా ఉంటే డౌట్లు. బీరువా తెరిచి చూస్తే గోల్డ్ అండ్ డైమండ్ రింగ్స్ ఒక 2 లేవు. కాదు, తెరిచి చూస్తేనే తెలిసిందా, లేకపోతే సాధారణంగా దొంగలు వాడు తెరబెట్టే వెళ్ళాడు, ఎత్తేసుకుని దాన్ని ఓపెన్ చేసి వదిలేస్తారు, మళ్ళీ దానికి తాళాలు వేసుకుని లేదు తెరిచి చూస్తే అంటే అక్కడ దాకా వెళ్ళి చూస్తే అని దాని అర్థం. ఆల్రెడీ అది ఓపెన్ గానే ఉంది. డ్రాగి అవన్నీ చూసిన తర్వాత ఉంగరాలు పోయాయి అండ్ ఒక హెడ్సెట్ పోయింది. తనకు అర్థమైపోయింది, ఓకే దొంగలు పడ్డారు, ఏదో ఎత్తుకెళ్ళారు అని. రాజుగారు వాళ్ళ డాడీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూశారనమాట. క్లూస్ టీమ్ వచ్చి వేలు ముద్రలు అవన్నీ సేకరించే పనిలో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆశ్చర్యం చెప్పన, రాజాలాగా వచ్చాడు ఒకడు బైక్ వేసుకొని. హీరో విశ్వక్సేన్ లాగా వచ్చాడు, రాజులాగా. హీరో ఎంట్రీలు ఎలా ఉంటాయి సినిమాలకు, అని ఏదో పనున్నట్టు వస్తారు కదా ఇంట్లో, అలా వచ్చి చాలా లాలా అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. 20 నిమిషాల్లో పని ముగించుకొని మళ్ళీ కిందికి వచ్చి చక్కగా బైక్ స్టార్ట్ చేసుకొని జయ్యని వెళ్ళిపోయాడు. ఫేస్ కన్నా మాస్క్ వేసుకున్నాడు లేదా ఇక కనబడలా, టోపీ అయ్యో పెట్టుకున్నాడులే. ఇకపోతే ఎంత కాన్ఫిడెంట్గా అక్కడికి వచ్చి కీస్ ఎలాగా మరి ఏం చేసి వచ్చాడో ఇంకా పైన మనకి ఏం తెలుసు. ఆ దరిద్రుడు ఆ పైన లేవా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అంటే మొహం కనబడట్లా. వాడు వచ్చి చేసిన ఘనకార్యం అయితే కనబడింది, మొహం కనబడట్లా. కాదు, అంత కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. 20 నిమిషాలు వాడు బండి పెట్టుకున్నాడు, నిదానంగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి 10 నిమిషాలు పడి ఉంటుంది, అలాగే దిగడానికి 10 నిమిషాలు పడి ఉంటుంది. వాడు చేసిన పని మాత్రం 2 నిమిషాల్లో చేసేసాడు. ఇప్పుడు అంత పెద్ద హీరో ఇల్లు అని అంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, పైగా ఎక్కడేమి ఉంటాయో ముందే తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే ఎలా వెళ్ళిపోతారు? ఆ కీస్ తీయడానికే చాలా టైం పడుతుంది కదా, దొంగతనంగా తీయాలంటే. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు తొంగి చూసారు అనుకో, మరి వాడు ఉంగరాలు పట్టుకెళ్ళొచ్చు, ఆ హెడ్సెట్ ఎందుకు? అది కూడా నచ్చింది వాడికి, ఇదేదో భలే ఉంది. కాస్ట్ ఓకేమా, బట్ తీసుకున్నాడు దొంగతనానికి వచ్చినాడు అంటే ఇంకేది దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోతాడు, ఆ పనికి వస్తుంది అని. అంటే జేబులో పట్టే అంత సౌకర్యంగా ఉండే వస్తువులు తీసుకెళ్ళాడు. ఆ ఉంగరాలు కూడా ఇంచుమించు, అమ్మ ఇవాళ రేపు ఉంగరము 1,00,000 పెట్టేందుకు ఒక ఉంగరం రావట్లేదు, బంగారం రేటు 1,00,000 లేని ఒక ఉంగరం రావట్లే. అలాంటిది దాని పైగా డైమండ్ రింగ్, ఎంత కాదనుకున్నా కాస్ట్లీగా. మనమైతే కష్టపడే కొనుక్కుంటాంగా, ఇష్టపడి కొనుక్కుంటాంగా, కష్టపడేది పక్కన పెట్టేస్తే. నువ్వు కష్టపడి సొమ్ము పెట్టుకునేది ఒక వ్యక్తి అయితే ఎన్ని షాపులు తిరిగి ఎంత ఇష్టంగా కొనుక్కుంటావు, ఎంత ఇష్టంగా చేయించుకుంటావు, అది కూడా ఇంపార్టెంట్. సో వెలగట్టలేం కొన్ని వస్తువులకి. పోలీస్ రికార్డ్స్ ప్రకారంగా
వాళ్ళు తులం బంగారం ఇంత అని చెప్పి దానికి ఒక రేట్ వేస్తారు, కానీ మన ఎమోషన్స్కి ఆ రేటుకి ఎన్నింతలు వేసినా తక్కువే. ఒక్కొక్కసారి మనకి ఏదైనా మోడల్ నచ్చితే ఆ మోడల్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ నెట్లో చూసాం మోడల్ నచ్చింది, ఆ మోడల్ కోసం తిరగని షాప్ ఉండదు, ఎక్కడ దొరకలేదు అనుకో డైరెక్ట్గా చేయించుకుంటాం దాన్ని. అండ్ కొన్నిసార్లు ఇంకోటి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్మేట్ది కూడా ఒకసారి రింగ్ పోయింది పాపం, వాడు ఏదో బాత్రూంలో తెలుసు పడేసుకున్నాడు, అది కనబడలే మళ్ళీ. ఆ రింగ్ మహా అయితే ఎంత ఉంటుంది, ఒక అర్ధ తులమో లేకపోతే ఓ తులమో ఎంతో ఉంటుందేమో, కానీ వాడికి అది ఎమోషన్. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఆ రింగ్ని ఉంచుకున్నాడంట. అదొక ఎమోషన్. కొన్ని కొన్ని వస్తువులకి ఎమోషన్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు చూడు, అమ్మమ్మ నాటి నగ, లేకపోతే వంశపారపర్యంగా వచ్చే నగ, నాన్నగారు ఇచ్చిన ఉంగరమో, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన స్నేహితులు, చిన్నప్పటి స్నేహితులు చాలా కాలం తర్వాత కనబడి ఒక గిఫ్ట్, మళ్ళీ వాడు కనబడతాడో లేదో అన్నట్టుగా ఒక గిఫ్ట్, ఇట్లా ఉంటాయి. విలువైన బంగారాలు కొన్ని ఉంటాయి. అవి నువ్వు గోల్డ్ వాల్యూ మనము పోలీస్ రికార్డ్స్ ప్రకారంగా వేస్తాం, కానీ ఎమోషనల్గా వాటి వాల్యూ మనం వెలగట్టలేం. ఇప్పుడు పోలీసుల రికార్డుల ప్రకారం ఎంత వాల్యూ పోయిందంటున్నారు? 3 లక్షలు, 2.5 సమయం, 3 లక్షలు అటు ఇటుగా, 3 లక్షలు తక్కువ కొంచెం ఓ వాల్యూ వేసారు దానికి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హీరో కదా 3 లక్షలు అంటే పెద్దది ఏముందిలే అనుకుంటారు, కానీ 3 లక్షలు ఎక్కువే. అమ్మ ఒక్క నిమిషం, ఇంకోటి చెప్తా విను. అక్కడ 2 ఉంగరాలు కాదు, ఒక వడ్డానం ఉంటే పోదా, మరి ఒక టెంపుల్ జ్యువెలరీ సెట్ ఉంటే పోదా, కనీసం ఒక పెళ్లి నగలు కానీ ఒక సెట్, 1 కిలో బంగారం ఉన్న పోద్దిగా. మరి పోయేది మరి అప్పుడు అనలేరు, ఒక ఎంత హీరో అయితే కిలో పోతే పోయిందని అనలేరులే. బట్ సి, ఇది విషయం తెలిసిన తర్వాత నేనెందుకు దీని గురించి మాట్లాడాలనుకున్నాను అంటే, మన సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు మనకి అసిస్టెంట్లు ఎవరు వస్తారో తెలియదు, డ్రైవర్ ఎవరు వస్తారో తెలియదు, ఏ సినిమాకి ఎవరిని పెట్టుకుంటామో తెలియదు. ఆ సినిమా అయ్యేంత వరకు అదొక ఈవెంట్ లాగా. ఇప్పుడు మనకు పెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెళ్ళి, అప్పుడు నెల రోజుల క్రితమే పరిచయమైన డెకరేటర్స్కి మనం ఇల్లప్ప చెప్పేస్తాం, వారం రోజులకి పరిచయమైన క్యాటరర్స్కి మొత్తం ఇల్లప్ప చెప్పేస్తాం అన్నీ. ఈవెంట్ మేనేజర్ కూడా మహా అయితే 15 రోజులకే అప్పుడే మనకు ఆన్లైన్లో పరిచయం అవుతారు, మనం హౌస్ అంతా అప్ప చెప్పేస్తాం, అవునా? ఇప్పుడు సినిమా ఉంది, మొన్న కూడా సినిమా తీసుకున్నాడు, ఎంతమంది వచ్చి ఉంటారు ఎంతమంది వెళ్తారో తెలియదు, అందరూ మన బంగారమే అనుకుంటే కష్టమే. ఎవడో ఒకడు వచ్చి చూసుంటాడు, ఓహో అక్కడ ఏదో పెడుతుంది వీళ్ళక్క అని చెప్పేసి అలా వెళ్ళి వచ్చి దొంగతనం చేసి కూడా వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే, వస్తువు అయితే పోయింది, ఎమోషనల్గా దాని వాల్యూ కూడా చాలా ఉంటుంది. ఆ దొంగ కూడా చాకచక్యంగా వచ్చి పట్టుకెళ్ళాడు అంటే ఆ ఏరియా మీద బాగా పట్టున్న దొంగ అయి ఉంటుంది, తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. తెలిసిన వ్యక్తి అని కూడా అనలేములే, కానీ కొంతమందికి ఏరియా మీద పట్టుండొచ్చు. తెలిసిన వ్యక్తి అంటే మళ్ళీ పాప మనోళ్ళని కూడా అన్నారన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఏరియా మీద పట్టున్న దొంగ కూడా ఉండొచ్చు. పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి దొరికితే బెటర్. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.